అయితే ఇప్పుడు ఇక రాష్ట్రం మొత్తం ఏం నడుస్తుందో మీరు చూసిర్రు. అయితే ఫస్ట్ ఆ జోలి ముచ్చట మాట్లాడే ముందల ఈ రాష్ట్రము ఇంత ముందుకు 9 ఏళ్లలో 10 ఏళ్ల కాలంలో తెలంగాణ కవులకు అసలైన గుర్తింపు రాలేదని మీరే మొదట రాష్ట్రం వచ్చిన 3 నెలల నుంచే మీరు 4500 కిలోమీటర్లు భిక్షాటన చేసి ఈ తెలంగాణ సమాజం అస్తిత్వం కోసం పోరాడింది. మరి ఇప్పుడు ఆ గవర్నమెంట్ పోయి ఇంకో గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సర్కార్ వచ్చింది. వీళ్ళు అప్పుడు ఆ గవర్నమెంట్ మీ కళాకారులను, కవులను, రచయితలను, మేధావులను, తెలంగాణ కోసం పాటుపడ్డోళ్ళను ఎట్లా చూసింది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎట్లా చూస్తుంది? అయితే మామూలుగా తెలంగాణ ఆల్రెడీ రాష్ట్రంలో ఇప్పుడు రెండో ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వచ్చి కూడా 5 months అయింది. అవును, 5 నెలల్లో మనము ఒక అంటే ఎక్స్పెక్టేషన్ చేయకపోవచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఈ దుమారాలు ఇవన్నీ కూడా తెలుసుకుంటే మీరు అన్నట్లు వాళ్ళు అంటే మనకు ఒక నానుడు ఉంది, ఒక ఎడ్ల నాగలి కట్టి వ్యవసాయదారుడు నాగలి పోతే ఒక 2 నాగళ్ళు వెనుకున్నాయి అనుకో, ఆ నాగలి ఎట్లా పోతుందో ఈ వెనక నాగలి కూడా అట్లే పోవాల్సిందే, అట్లే పోతుంది. అది సిస్టమ్ ఉంటది. ఎందుకంటే వ్యవసాయదారులకు తెలుసు అది. నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి నాకు తెలుసు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఎట్లయితే చేసిండో అదే పద్ధతి ప్రకారంగా పోతున్నట్లు కొంచెం అనిపిస్తా ఉన్నది. అంటే ఆ నాగలి వెనుక ఈ నాగలి, కేసీఆర్ నాగలి వెనుకనే మళ్ళా రేవంత్ రెడ్డి నాగలి పోతున్నదేమో అనేది అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడున్న వివాదం ఏదైతే ఉందో అది ఆ స్థాయికి తీసుకొచ్చింది, జనాలకు అదే రూట్లో పోతున్నారు అనేటటువంటిది అనిపిస్తున్నది. ఎట్లా చాలా తక్కువ రోజు. నేనేమంటాను పెద్ద మనిషి, ఇప్పుడు కేసీఆర్ 9 ఏళ్ల కాలంలో ఆ పాటను రాష్ట్రీయంగా ఒప్పుకునే లేదు, రేవంత్ రెడ్డి వచ్చిండు ఒప్పుకుండు, మరి ఇది సంతోషించాల్సిన విషయమే కదా. సంతోషమే, కానీ పంటి కింద రాయి పడ్డట్లు మనము అన్నం తినేటప్పుడు ఎంత మంచి బియ్యం ఉన్నా పంటి కింద ఒక చిన్న రాయి పడితే కలుక్కుమంటది, అసలు ఆ అన్నమే తినబుద్ధి కాదు. అలాంటి పరిస్థితి వస్తుంది. వాస్తవానికి కేసీఆర్ అందశ్రీ అన్న చాలాసార్లు అంటే మొన్న కూడా ఒక వాయిస్ లో అన్నాడు, అసలు జై జై హే తెలంగాణ కోసం ఎవరు మాట్లాడిన రాయని. నేను మాట్లాడారా? నేను ఎన్నోసార్లు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, అవి కూడా పంపించిన, నేను ఆల్రెడీ మార్కెట్లకు పంపించిన. మొన్న పోయిన June 2వ తారీఖు నాడు నన్ను క్యూ న్యూస్ మల్లన్న పిలిస్తే అక్కడ పోయి కూడా జై జై హే తెలంగాణ కోసం మాట్లాడిన. రాష్ట్రం వచ్చి కూడా ఇలా తెలంగాణ ప్రభుత్వం ఉన్నది, ఇలా రాష్ట్రం వచ్చి 9 ఏళ్ళు అయింది. ఆ 9 ఏళ్ళల్లో కూడా ఈ జై జై హే తెలంగాణను పట్టించుకోలేదు అనేటటువంటిది ఒక వెలుగు పత్రికలో ఆర్టికల్ వస్తే నేను దాని మీద అద్భుతంగా స్పందించిన. అందశ్రీ అన్న కూడా లైవ్కి వచ్చిండు, మాట్లాడి దానికోసం మాట్లాడేది. అయితే ఆ దాని మీద మనోడు అందశ్రీ అన్న ఎవరు మాట్లాడలేరు అనేటటువంటిది ఒక తప్పు మాట అనేటటువంటిది నేను ఖచ్చితంగా నమ్ముతా. చాలా మంది మాట్లాడారు, 100% మాట్లాడినారు. ఆ రాష్ట్ర గీతంగా ఒకవేళ పెట్టుంటే అనేక మంది సంతోషపడతారు. అసలు ఆ పాట వద్దన్నటువంటి ఎవరు లేడు, దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. దాన్ని కాంగ్రెస్ పార్టీ దాన్ని రాష్ట్ర గీతంగా పెడతామని చెప్పేసి వాళ్ళు చెప్పడము, అదే మాట మీద ఉండి పెట్టడము చాలా సంతోషకరమైనటువంటి విషయమే. మరి తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్ మీరు కొన్ని వేల పాటలకు చేసారు. ఇప్పుడు ఈ తెలంగాణలో అప్పుడు ఊపిన పాటలు, రాష్ట్రం కోసం తనలాడిన పాటలలో చాలా అద్భుతమైన పాటలు. మరి మీలాంటి వాళ్ళు ఎవరు కనిపించలేదు అంటే మీరు ఉద్యమం కోసమే పనికొస్తారా పాటలు పాడనీకే? మరి వచ్చిన తర్వాత దాన్ని గౌరవించుకునే స్థానంలో మీ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు లేరా తెలంగాణలో? అదే ప్రాబ్లం ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం, సమస్య అందశ్రీ అన్న ప్రాబ్లమే అక్కడ వచ్చి పడ్డది. అది వాస్తవానికి ఆ మాట వెంటనే వెనక్కి తీసుకోవాలి అందశ్రీ అన్న వాస్తవానికి. ఎందుకంటే తెలంగాణలో నాలాంటి మ్యూజిక్ డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు. అద్భుతమైనటువంటి పాటలు ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్ లో చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాన్ని పక్కకు పెట్టి ఆయన ఆ ప్రేమరాజ్ అన్నటువంటి ఆ ఆడియోలో ఇద్దరు మధ్యలో జరిగినటువంటి ఆ డిస్కషన్ లో అసలు తెలంగాణలో ఒక్కడి పేరు చెప్పు, సంగీత దర్శకుడి పేరు ఎవడనోడు చెప్పనేటటువంటిది చాలా అభ్యంతరకరమైనటువంటి మాట. మా కళాకారులంతా అందరినీ అందశ్రీ అన్న ఒకటే దెబ్బతో ఒకటే మాటతో చంపేసేసాడు. పనికిరారు అనేటటువంటిది చెప్పగానే చెప్పినట్లు లెక్క చెప్పిండు. కాబట్టి ఇవాళ మాకు అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం లేదు. దానికి మాకు అవకాశాలు రాకపోతే
అన్న మరి ఏం చేస్తాడు, మాకు అవకాశాలు ఎట్లా రప్పియగలుగుతాడు, ఎట్లా రానియగలుగుతాడు, అది ఆయన ఆలోచించాలి.